జిల్లా కాంగ్రెస్ లో కల్లోలం కంటిన్యూ అవుతోంది. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల రోజు మొదలైన రాజకీయ దుమారం ఇంకా ముదురుతూనే ఉంది. ఆ దంపతులకు వ్యతిరేకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి భర్త ఇచ్చిన 6 పేజీల లేఖతో కాంగ్రెస్ లో మరింత రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలుకి ఏ జిల్లాలో కాంగ్రెస్ లో కల్లోలం కొనసాగుతోంది, అక్కడి కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తున్నాయి. కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా సీన్ మారింది. తనను రెచ్చగొట్టొద్దని కొండా మురళి హెచ్చరిస్తే ఆఫ్టర్ ఆల్ అతనెంత, ఇప్పటి వరకు 5 సార్లు పార్టీ మారిన చరిత్ర ఆయనది. ఓ పార్టీ పెడితే అతని దమ్మేంటో తెలుస్తుంది. ఆయన క్రమశిక్షణ గురించి మాట్లాడతారా అని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్న నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ నెల 5వ తేదీ వరకు వేచి చూస్తామన్నారు. పార్టీ అధిష్టానం కొండా దంపతులపై చర్యలు తీసుకోకపోతే తదుపరి తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. కొండా మురళి చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. మొన్నటి వరకు 2-3 ఎమ్మెల్యేలతో మాత్రమే వాళ్లకు వైరం ఉండేది. మురళి శనివారం భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీ భవన్ కు వచ్చి నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమయ్యారు. క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మురళి లేఖతో ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు అంతా ఆయనపై గురిపెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒకవైపు, కొండా దంపతులు మరోవైపు అన్నట్లుగా మారింది. వరంగల్ కాంగ్రెస్ లో రగులుతోన్న రాజకీయ ప్రకంపనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీని ఒక కుదుపు కుదిపేస్తున్నాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే వరంగల్ రాజకీయాలు అధికార కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తున్నాయి. కొండా మురళి లేఖ నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. నాయిని నివాసంలో భేటీ అయిన వారిలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నారు. ఇకపోతే కొండా మురళి చేసిన వ్యాఖ్యలు, పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన లేఖ పైన ఆ భేటీలో హాట్ డిస్కషన్ జరిగింది. అనంతరం మీడియా ముందుకొచ్చిన ఎమ్మెల్సీ బస్వరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొండా మురళికి క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చి పిలిపిస్తే ఆయన మాత్రం తనంతట తానే వచ్చారని ఆరోపించారు. అలాగే మీడియాను కూడా తప్పుదారి పట్టించారని ధ్వజమెత్తారు. కొండా మురళి ఎర్రబెల్లి దయాకర్ రావు శిష్యుడని ఆయన ప్రకటించారు. అంతేకాదు 38 ఏళ్ల రాజకీయ చరిత్రలో 5 సార్లు పార్టీలు మారిన చరిత్ర కొండా మురళిదని చురక్కలంటించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన ప్రభావంతోనే గెలిచారని ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. కొండా మురళి పార్టీ పెడితే అతని సత్తా ఏంటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పార్టీకి ద్రోహం తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 5 సార్లు పార్టీ మారిన కొండా మురళి కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రామసహాయం సురేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ప్రకటించిన 5వ తేదీ వరకు వేచి చూస్తామని పేర్కొన్నారు. అప్పటి వరకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోతే తమ నిర్ణయం ప్రకటిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత పార్టీ కార్యకర్తలను కొట్టించిన చరిత్ర కొండా మురళికే దక్కుతుందని కేఆర్ నాగరాజు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గానికి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించారు. అక్కడి ఓటర్లు 9,000 ఓట్లు
ప్రతిపక్ష పార్టీకి వేశారని పేర్కొన్నారు. అలాంటి కొండా మురళి తన నియోజకవర్గంలో తనను గెలిపించామనడం హాస్యాస్పదమని నాగరాజు నిప్పులు చెరిగారు. కుండేడు పాలలో ఒక విషం చుక్కలాగా కొండా మురళి మారారని, క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీలో కొండా మురళి చర్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధ్వజమెత్తారు. కొండా మురళికి ప్రాణభిక్ష పెట్టిన వారిపైన విమర్శలు చేయడం ఆయన రాజకీయ నీతికి నిదర్శనమన్నారు స్వర్ణ. అయితే క్రమశిక్షణ సంఘం ఈ వ్యవహారంపైన కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు భేటీ ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్టానం ఎవరిపై చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, 5వ తేదీన పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కొండా దంపతుల వారసురాలు సుష్మితా పటేల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని చర్చనీయాంశంగా మార్చింది. పరకాల నుండి పోటీకి సిద్ధమవుతున్నట్టు కొండా సుష్మితా పటేల్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పరకాల ఆస్పిరెంట్ అని అప్డేట్ చేసుకున్నారు. ఈ పరిణామంతో ఓరుగల్లు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. రాబోయే రోజుల్లో వరంగల్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది, కొండా దంపతుల ఫ్యూచర్ ఏంటి, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ సంఘటనతో ఓరుగల్లు కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయిన వాతావరణం ఏర్పడింది. పార్టీలో అంతర్గత విభేదాలు మరింతగా బయటపడినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే పార్టీ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనప్పటికీ వర్గపోరుతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్కు కొత్త తలనొప్పిగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. కొండమురళి గారు కారణమా నేను గెలిచిన దానికి? వారి యొక్క కాన్స్టిట్యున్సీలో 9,000 మైనస్ ఉన్నారు. పార్టీని కాపాడమని ఎంపీ ఎలక్షన్లప్పుడు. కాబట్టి మా మీద కాదు సవారీ, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చేయమనండి సవారీ. వీఆర్ నాట్ అగ్నెస్ట్ హిమ్. వాళ్ళ కోసం మేమేం తప్పుడు మాట్లాడతలేము, తప్పుడు చేస్తలేము. వారు చేసే క్రమశిక్షణ రహితమైన పనులకే తప్ప ఎవరిని పడితే వారిని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టేయడం తప్పని చెప్తున్నాం.